హలో, దిస్ ఇస్ దిలీప్ మెటల్ అండ్ మోర్లో. ఈరోజు మనము ఎలా కాస్ట్ కటింగ్ చేయాలని చూద్దాం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. సో ఈరోజు ఏ విధంగా మనము ఒక కిచెన్లో కాస్ట్ కటింగ్ చేసి, అంటే క్వాలిటీ కట్ చేయకుండా కాస్ట్ కట్ చేసుకొని బ్యూటిఫుల్గా మనం కిచెన్ ఎట్లా చేసుకోవచ్చు అనేది మేము మీకు చూపిస్తాము. ఇది వచ్చేసి మనకి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ 304 ఫుడ్ గ్రేడ్. సేమ్ ఫినిష్ మనము మ్యాట్ ఫినిష్ కానీ, మీకు అక్రిలిక్ ఫినిష్ కానీ, లామినేట్ ఫినిష్ కానీ, దీనిలో క్లాసిక్ ఫినిష్ కానీ, మీకు ఏ ఫినిష్ కావాలన్నా కానీ మనకి స్టెయిన్లెస్ స్టీల్లో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇదేమో గ్యాల్వనైజ్ స్టీల్ అనమాట. గ్యాల్వనైజ్ స్టీల్లో కూడా సేమ్ ఫినిష్ అవుతుంది మనకి. సో జనరల్గా మనకి వాటర్ ఏరియా అనేది కౌంటర్లోనే ఉంటుంది కాబట్టి షింక్ ఏరియాలో ఎక్కడైతే వాటర్ ఉంటుంది, ఎక్కడైతే బాత్రూమ్కి టచ్ అయిన వాల్, ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో మనం ఏం చేస్తామంటే స్టెయిన్లెస్ స్టీల్ 304 గ్రేడ్ తీసుకొని బాస్కెట్స్, ట్యాండమ్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అండర్ కౌంటర్ మొత్తం మీరు స్టెయిన్లెస్ స్టీల్ వెళ్ళిపోవచ్చు. ఓవర్ హెడ్ ఎక్కడ కూడా మీకు వాటర్ టచ్, వాటర్ కాంటాక్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే గ్యాల్వనైజ్ స్టీల్ కానీ, ఐదర్ అల్యూమినియం కూడా. చాలామంది ఏమనుకుంటారంటే అల్యూమినియం, గ్యాల్వనైజ్ స్టీల్ రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అల్యూమినియంలో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేజర్గా కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది. జనరల్గా మనకి కిచెన్ కౌంటర్ వచ్చేసి ఒక 30% ఉంటుంది, మిగతాదంతా కూడా ఓవర్ హెడ్ లాఫ్ట్సే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం కాస్ట్ కటింగ్ అనేది ఇక్కడ జరిగిపోతుంది. సో ఫినిషెస్లో మీకు చూసినట్లయితే, మీరు ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఫినిష్ మీకు పెయింటింగ్లో సేమ్ ఫినిష్ వచ్చేస్తుంది. ఈవెన్ ఏ డిజైన్లో అయినా సరే, క్లాసిక్లో మీరు చూసినట్లయితే ఇది ఏ డిజైన్లో అయినా సరే మీకు ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్లాసిక్, ఇదేమో గ్యాల్వనైజ్ స్టీల్ క్లాసిక్. ఓన్లీ మెటీరియలే డిఫరెన్స్, కానీ వర్క్మెన్షిప్ మొత్తం సేమ్ ఉంటుంది. అల్యూమినియంలో కూడా మీకు అంతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము కాస్ట్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ అనేది మీకు ఆల్మోస్ట్గా మనకి ఒక కిచెన్కి మీకు మినిమం 5 to 6 lakhs, 3 to 4 lakhs బేస్డ్ ఆన్ ద కిచెన్ సైజ్ మీరు సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.